మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలునందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధమమ్మనైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడగా ఎవరి ఎద్దునైనను లంచముగా అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధి ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. ఇప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమును ఏ బాధనైనను చెయ్యలేదు, ఏ మనిషిని యొద్దగాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు, అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాను ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీకు సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు, సాక్షులమే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించిన మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు, యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనును పంపినందున వారు మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సిసిరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబురాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతను అష్టోరోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా యెరుబ్బాబెలును, బెదాను, యొఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహోషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలువలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను సేవించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే గదా. మీరు రాజును నియమింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమింపమని మేము అడుగుట చేత మా పాపములన్నిటికీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి. మీరు ఈ కీడు చేసిన మాట నిజం అయినను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జించు వారు ప్రయోజనం మాలిన రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయే. యెహోవా మిమ్మును తనకు జనులుగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను ఆయన విడనాడడు. నా మట్టుకు నేనే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఆమేన్.